ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో పుష్య మాసంలో స్కంద షష్ఠి ఎప్పుడు వచ్చింది, ఈరోజు కార్తికేయుని ఎలా పూజించాలి, ఈరోజు ఏ ఏ పరిహారాలు పాటించాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ మతంలో పండుగలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సంతాన దేవతను సుబ్రహ్మణ్యేశ్వరుడిగా భావిస్తారు. ఈయనే సంతానాచ దేవత అంటారు. కుమారస్వామి, స్కందస్వామి, మురుగన్, షణ్ముఖ స్వామి ఇలా అనేక పేర్లతో పిలుస్తారు. అంతేకాదు స్కంద షష్ఠిని కార్తికేయుడి జన్మదినంగా జరుపుకుంటారు. స్కంద షష్ఠి రోజున కార్తికేయుని ఎలా పూజించాలో తెలుసుకుందాము. కార్తికేయుని పూజించడం వల్ల దుష్ట శక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది. కార్తికేయుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖశాంతులు, శ్రేయస్సు లభిస్తాయి. సంతానం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల సంతానం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారము పుష్యమాసంలోని శుక్లపక్ష షష్ఠి తిథి 4వ తేదీ జనవరి 2025 శనివారం రాత్రి 10 గంటలకు ప్రారంభమై 5వ తేదీ జనవరి 2025 ఆదివారం రాత్రి 8 గంటల 5 నిమిషాలకు స్కంద షష్ఠి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారము స్కంద షష్ఠి 5వ తేదీ జనవరి 2025 ఆదివారం రోజున జరుపుకోవాలి. ఈ రోజున త్రిపుష్కర యోగము, రవి యోగము, సర్వార్థ సిద్ధి యోగంతో సహా 3 యోగాలు ఏర్పడనున్నాయి. పూజకు శుభ ముహూర్తము 5 గంటల 26 నిమిషాల నుంచి 6 గంటల 20 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నము 12 గంటల 6 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల వరకు. విజయ్ ముహూర్తము మధ్యాహ్నము 2 గంటల 11 నిమిషాల నుంచి 2 గంటల 52 నిమిషాల వరకు. త్రిపుష్కర యోగము రాత్రి 8 గంటల 15 నిమిషాల నుంచి 8 గంటల 18 నిమిషాల వరకు. సర్వార్థ సిద్ధి యోగము రాత్రి 8 గంటల 18 నిమిషాల నుంచి 8 గంటల 19 నిమిషాల వరకు. ఈరోజు కార్తికేయుని ఎలా పూజించాలో తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తానికి నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో ఒక పీటను ఏర్పాటు చేసుకొని కార్తికేయ విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి. కార్తికేయ స్వామి ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. గంగా జలము, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదారతో కార్తికేయుని అభిషేకించాలి. దేవునికి చందనము, అక్షంతలు సమర్పించాలి. పూజా సమయంలో ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని జపించాలి. దేవునికి పూలు సమర్పించడము, అందులో తామర పువ్వులను, ఎరుపు మందారాలను విశేషంగా సమర్పించాలి. దేవునికి పండ్లు, స్వీట్లతో పాటు ఆహార పదార్థాలను కూడా నైవేద్యంగా సమర్పించాలి. కార్తికేయ అష్టోత్తర నామాలను చదువుతూ పూజ చేయాలి. స్కంద షష్ఠి రోజున పేదలకు, ఆపన్నులకు అవసరమైన వస్తువులను దానం చేయాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేయవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాము. ఈరోజు ఉపవాసం చేయడము అత్యంత శ్రేయస్కరము. ఇది శరీరాన్ని, మనస్సును పవిత్రంగా ఉంచేందుకు సహాయపడుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామికి ఇష్టమైన పంచామృతము లేదా పాయసం వంటి పాలతో తయారు చేసిన ప్రసాదాలు, లడ్డులను స్వామికి సమర్పించాలి. కుమారస్వామి ఆరాధనలో కావడికి విశేష ప్రాముఖ్యత ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి తిథి రోజున స్థానిక ఆలయంలో స్వామికి కావడి సమర్పించడం వల్ల మన సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. జాతకంలో సర్పదోషం ఉన్నవారు ఈరోజు ప్రత్యేక పూజలు చేయాలి. ముఖ్యంగా రాహుకేతు గ్రహాల ప్రభావం తగ్గేందుకు సుబ్రహ్మణ్యుడికి పాలాభిషేకం చేయడము, అష్టనాగ పూజ చేయడము శ్రేయస్కరంగా భావిస్తారు. శత్రు సమస్యలతో బాధపడుతున్న వారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించి ప్రత్యేక అర్చనలు చేయడం ద్వారా శత్రుల ప్రభావము తగ్గుతుందని నమ్మకము. సంతాన సమస్యలు ఉన్నవారు ఈరోజు కుమారస్వామికి పాలు, తేనె, పంచామృతము, పాలు, గంగాజలంతో అభిషేకం చేయడం అత్యంత శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ రోజున స్వామిని పూజించడం వల్ల సంతానం లభిస్తుంది. వివాహంలో ఆలస్యం అవుతున్న వారు ఈరోజు స్వామి పాదాలకు తులసి దళాలు, వట్టి వేర్లు కలిపి సమర్పించడం ద్వారా వివాహం జరుగుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామి కీర్తనలు, భజనలు
చేయడము. సుబ్రహ్మణ్య స్వామి మంత్రాలను భక్తితో పఠించడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, మానసిక శాంతి కలుగుతుంది. ఈ రోజున కుమారస్వామి పూజలో దీపారాధనతో పాటు 16 రకాల పూజా సామగ్రిని సమర్పించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్నానం చేయకుండా రోజును మొదలు పెట్టకూడదు. శారీరకంగా మానసికంగా పరిశుభ్రతను పాటించాలి. ఈ రోజున వ్రతం పాటించేవారు అఖండ ఉపవాసం ఉండడం ఉత్తమం. సుబ్రహ్మణ్య స్వామి పూజ రోజున మాంసాహారం తినకూడదు, మద్యం ముట్టుకోకూడదు, ధూమపానం జోలికి పోకూడదు. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉపవాస వ్రతం చేసేవారు ఆలయాలకు వెళ్లకుండా ఉండడం ఉత్తమం కాదు. ఈరోజు స్వామి ఆలయ దర్శనం తప్పనిసరిగా చేసుకోవాలి. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున నిరాశ, బాధ వంటి ఆలోచనలు చేయకూడదు. ఈ రోజును పాజిటివ్ ఆలోచనలతో గడపాలి. దేవుని నమ్మకంగా అడిగితే కోరికలు తీరుతాయి. ఈరోజు ఇంటి ముందుకు వచ్చిన బిచ్చగాళ్లకు, పేదవారికి ఆహారము, అవసరమైన వస్తువులు ఇవ్వకుండా ఉండకూడదు. ఇది పెద్ద అపకారంగా పరిగణించబడుతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజున శత్రువుల బాధను, ఓటమిని కోరుకోకూడదు. ఇది దేవునికి ఆగ్రహం కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య పూజ సందర్భంలో విరక్తి, అపచారాలు చేయడం తప్పు. ఈ రోజున ఉపవాస దీక్ష లేని వారు సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది.